దేవుడు ఎంతో ముదిన మీసం ఉన్నది, ముట్టిన మొల్లారం ఉన్నది, మోగోడు వీరుడు తీరుడు సూర్యుడు, మోగోడు గంటంగుడు అని నేను మిరిగి రప్పేనందుకు ఆగో నన్ను కొట్టి పక్కకు పారిపోతాండు. నేను ఎంతో గట్టోడు అనుకున్నా గాని అట్టి పొప్పడం చెట్టే ఆగడానికంటే అద్వాన పోడే. నేను దాన్ని చూసి భావించిన గాని నాకంటే ఆడదానికంటే అద్వానం ఉన్నట్టున్నదే అవ్వా. అట్లా మోగోడిని అయితే నా సాగి రంగా తొడగొట్టి మీసవాడి విడదు. నువ్వు సప్పుడే కష్టంలో వండుకోని కాళ్ళు వండ నువ్వు నీకేం పుట్టింది నువ్వు వస్తాను నీకేం పుట్టింది రాజు నీకైతే దేశం నీకైతే అంత నీకైతే బిడ్డ మంచిగా మరి నువ్వు ఎవరు నేను నిన్నే వేస్తున్నా నన్నేలా అవ్వా నీకేమన్నా పని అని సప్పుడే కూర్చున్నప్పుడు చెట్టు కింద సప్పుడే కూర్చో. నాకుంటే ఇగో నువ్వు తినక గంట తల్లిని గట్లా అంటాడు నీకు పుల్లగారు చూస్తాను కూర్చోపో ఫోన్ అస్సలే ఫోన్ మంచిగా ఉన్నాడే నాకెళ్ళేవా చేతుల కొత్తలేవా ఇంటిత్తులు లేవా ఏమన్నా 4 ఊళ్ళు తిరుగుదా అంటే నాకు సాధన అయితే లేదా వాళ్ళ కాళ్ళ కాడికి వచ్చిన దాని కాశ్మీర దొరకదు బిడ్డ నువ్వు మధ్యలో రాకే నా ఇంటి వారికే నన్ను నేను మీది పోతే సపరేట్ వచ్చేయలేకపోతాను. నువ్వు రాకే పెద్ద ఊహించాడు కాదు నేను సమాప్తం బిడ్డది నన్ను అడవిలోకి తెలిసిపెట్టిపోయారు బిడ్డ నాకు దిక్కులేరు ఇవ్వలేదు. నువ్వు ఆయన సోప చేసుకున్నావు కలవతి నువ్వు నాకు భార్య ఎట్లయితావు నిన్ను రాజును నువ్వు భోగం దానివి నా మీదికి ఎట్లత్తివని కొట్టరాడు దెబ్బలు కొట్టి ఏనాడు వెళ్ళిపోతాండో అప్పుడు పోయే రాజుని కళ్ళ చూసింది భోగమ కలవతి. ఓ రాజా కీర్తి చక్రవర్తి రాజా మీదికి వచ్చినందుకు నన్ను కొట్టి వెళ్ళిపోతున్నావు కాబట్టి నాకు దక్కని మోగోని ఇంకో ఆడదానికి ఎట్లా దక్కుతావు అయ్యో అయ్యో నాకు దక్కని మోగోని ఇంకో ఆడదానికి దక్కకుండా నేను ఎత్తా మడుగు మందు చెట్టు కాడికత్తా అడవిల కలవతి మరుమంది చెట్టు కాడికి వచ్చిన మరుమందు ఆకులు ఆకులలో వెంచిన అది చేతుల్లో పెట్టిన గంట పిత్తలలో పట్టిన పత్రంలో ఇంట పట్టిన కీర్తి చక్రవర్తి రాజు కొట్టి ఏనాడు వెళ్ళిపోతాడు రాజు ఓట అంటే రాజు వెనక రాజు అడుగులలో ఎప్పుడు కోసరి విందుతాందో అయ్యో మరుమంది నిండ పట్టనా రాజు అడుగులలో మరుగుమందు పసరు విండింది. మరి ముందు పోయే రాజు వెనుకకు మరి రావాలి నా భ్రమాల్లో పడాలి నా ప్రేమల్లో పడాలి. కలవతి రావే అని చెప్పి నా చుట్టే తిరిగాలి నన్ను విడిచిపెట్టి క్షణం కూడా ఉండద్దు. నా కొంగు పట్టుకునే తిరిగాలి కానీ నన్ను విడిచిపెట్టి మాత్రం అస్సలే ఉండద్దు అని ఆ రాజు అడుగుల పసరు విండింది వెనుకకు మరింది. ముందు పోయే రాజు కీర్తి చక్రవర్తి ఏనాడు కొట్టి ముందుకెప్పుడు పోతాండో ఆనాడు చేసుకున్న భార్య చచ్చిపోంగ చేతి లోపల చేసిండు ఒట్టేసిండు అటు ఒట్టుని తీసి గట్టుకు పెట్టిండు. అబ్బా కలవాతట కలవాతిని అట్టే కొట్టిన నా కొడుకు నాకు బిడ్డ ఉండగా నాకు భార్య లేకపాయే నా భార్య చచ్చిపోయింది కాబట్టి కళని మీదకి వచ్చింది. ఆ పేరు కళాట ఏదిరా నా కళావతి ఎక్కడ నా కళావతి
మొగల కడగర పుట్టినాడు బామ్మారి అలా అంత అమ్మర్ మాత్రం దూరం ఆడదాన్ని కలిగిపోతారు పోగోడు కదా మూతులు మిస్సలేదా ఏంది ఏంది అంటాను ఏంది ఏంది బాలకాయలు వాడు గడుపుతారు ఏంది కాదు కళ్ళు చెట్టువారులు వచ్చినాయా నేను ఎక్కడ చెడు పోతావు ఆ కళ్ళు కనబడతలేవా పొలం పెరిగినట్టు రాజ్యమునే దేశమునే ఎందు బంగారం ఉన్నదమ్మా అప్పుడు అలిగిపోతుంది కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే మనసు మార్గాలు ఎన్ని ఉంటాయి అసలు మనసు ఉండాలి అసలు మనసు ఉండాలి ఇంటికి పోతే కుండని ఏం చేస్తావు అచ్చిగా పట్టుకట్టుకుంటాం కుండను కొడుతాం కొట్టి చూస్తాం అది బొగ్గు బొగ్గు అంటే ఇడిచిపెట్టుతాం అందుకని అంటే పట్టుకట్టుకుంటాం మనుషులు ఉంటే మార్గాలు ఎన్ని ఉంటాయి అందుకే నన్ను కొట్టి చూసినావా బాగా మాట్లాడితే పొల్ల గిట్ట తెడి చూస్తారా ఇట్లాంటి అనుకుంటాను ఇట్లా అంటే తెడి చూస్తాను ఇట్లాంటి రమ్మన్నట్టు ఇట్లాంటి రమ్మన్నట్టు అన్నయ్య రమ్మంటాను బా కళా నాకు రాజ్యం దేశం నా పేరు భూచక్రగిరి పట్నాలు పరిపాలన చేసే నా పేరు రత్నక నా పేరు తిరుచక్రవర్తి మహారాజ్ అంటారు కళా భీమాచరము కట్ట మీరా జాజమకులాలి కూర్చున్న పిల్ల జాజమకులాలి అల్లుకున్న గొల్లవాడ జాజమకులాలి అల్లుగారు ఎల్లిపోరో జాజమకులాలి పోరా పోరా వరి పోగిరి పోడా పోగిరి పోడా ఆళ్ళు దుక్కని మక్కులు గలంతరి మక్కలు సయ్యంటే నాకు పిల్ల జాజమకులాలి నీ వల్ల తీసుకుంటా జాజమకులాలి ఈ మా వాళ్ళు మంచోళ్ళు కాదు జాజమకులాలి నీ బయట పోలేసి పంపుతారు జాజమకులాలి స్వప్నాలు
నిన్నే మెచ్చినరా నీతోటి కలకాలం కలిసే ఉంటాను రా కలిసే ఉంటాను రా చాలా పందిరి కింద ఆగు ఆగు డోంట్ టచ్ మీ అట్లాంటి ఏమన్నట్టు దూరం ఉండన్నట్టు నన్ను ముట్టుకోవాలన్నట్టు దూరం ఉండన్నట్టు బురదల వాట పందిలో మీదికి రాదు దూడ పంది లెక్క అంత చిన్నగా చేసుకున్నాం అంత కట్టింది ఇట్లే ఉండాలమ్మా ఇట్లే ఉండాలి మొన్న అగబెట్టాలి ఒక్క పూటకి వచ్చేయాలట అత్తనో ఎప్పటికి వస్తుందట లేకుండా రాకుదాము అంటాండి నీకేమన్నా పైసలు కావాలా చీరలు కావాలా సొమ్ములు కావాలా కావాలా ఏది కావాలి చెప్పు కావాలా అంటే నేను నాకు పైసలు ఇవ్వను అంటే నేను పైసలు తీసుకొని లొంగిపోయి ఆడదాని లెక్కన ఆడలో కోరిక ఏం కోరుకుంటే సొమ్ములు పైసలు నాకు నేను పైసలు అడిగి పైసలు తీసుకొని లొంగిపోయి ఆడదాన్ని కాదు తెలుసా ఏమనుకుంటాను ఓహో నీ అసలు ఎంతో మంది ఉన్నారు అమ్మ లోకం మీద మా ఇంటికాడ కుక్క మురికి చూస్తేనే బంగారం తీసి మోర్య వారేసిన తెలుసా వాళ్ళెవరు సబ్బు కొంటే షాంపూ ఫ్రీ తెలుసా పరుపు కొంటున్నాం మెత్త ఫ్రీ కాదు నా బిడ్డలు చేసుకుంటే నేను సో ఫ్రీ వేస్తాను బిడ్డలు చేసుకుంటే నువ్వు కూడా ఫ్రీ వేస్తావు నేను సో ఫ్రీ నేను సో నా బిడ్డ మీద అయ్యో పొల భయపడవా ఎట్లా నేను సబ్బు కొంటే షాంపూ ఫ్రీ ఇచ్చిన అట్టిస్తారు పరుపు కొంటే మెత్త ఫ్రీ బిడ్డ చేసుకుంటే నువ్వు కూడా ఫ్రీ నేను సో ఫ్రీ వేస్తానికి అడిగి విడిచిపెట్టిపోతే నీ బిడ్డ కూడా పోతే ఎందుకంటే లెక్క నీ బిడ్డ ఉన్నది నువ్వు కూడా పోతే చేసేదాని లెక్క నువ్వు ఉన్నావు చేతులంటే రాజు పడుకో బాడుకో అంటే నీకు మాడదోతలు ఏమో రాజు పాడుకో అంటే చేతులంటే నజ్జు ముక్కు బొక్కి పళ్ళు కయ్య ముఖం కూరునాడు కుజేరు మీ ఇద్దరు ఏమన్నా వేసుకొని రారు బిడ్డ పోయి మీరు ఏందన్న వాడి అయ్యా సరే ఎందుకు అంటే నేను పైసలు లొంగిపోయి నీతో నచ్చి ఆడదాన్ని కాదు మరి నన్ను ఎప్పటికీ పర్మనెంట్ ఉంచుకుంటానంటేనే వస్తా ఓ నాకు రాజ్యం చక్రవర్తి రాజా నేను నిద్ర పడ్డా సరే నేత్ర పడ్డట్టే ఎప్పటికి వస్తానంట తీసుకోపో ఎప్పటికి పర్మనెంట్ అదైనా కూడా ఎట్లా ఒక నోట్ అంటేనే రాను తెల్లటి కాగితం మీరు నల్లటి పెన్ను పట్టి మీది ఏం పట్నం భూచక్రగిరి పట్నం నీ పేరు కీర్తి చక్రవర్తి రాజు భూచక్రగిరి పట్నం అంతా భోగం కలవతివే ఆస్తి రాశి అంటావు అని రాసి నా చేతికి ఇస్తేనే నేను నీ ఎంత
లేకుంటే నాది ఈ ధర నీ గోధర నాది ఈ ధర పోతాను. రాజు కళ్ళ చూసి రాజు కీర్తకే వచ్చి మహారాజు మన కాయలో పట్టినాడు పెన్ను వచ్చి చక్కరగిరి పట్టం అంతా పోవం తర్వాత రాగి పత్రం వేరొత్తలు పెట్టి రాజ్యము దేశం ఎండి బంగారం ఏదున్నా పోవం కలవాతికి అని ఏనాడు రాగి పత్రం ఏ రాజు అత్తలు పెట్టాను అంబారు ఇంతగానో జేబులో పెట్టుకున్నాక గంజగా గబోతుందా గంజ ఈ భాష రాజదేశం అంతా మన పాలు కాదు రాజ్య ఉద్దేశం అంతా రాసి భోగవ కలవతి చేతులు పెట్టాక అప్పుడు చేతులు పట్టుకున్నది సంబరపడుతుంది కలవతి. ఇక ఓలం బొమ్మారి ఆ భోగవ కలవతిని గుర్రం మీద కూర్చుని పెట్టుకొని కీర్తి చక్రవర్తి రాజు ఆ భూచక్రగిరి పట్నం ఎట్లా వస్తున్నారో అయ్యా సంబరపడుకుంటే వాళ్ళు ఆడికెళ్ళి వాళ్ళు రా అడిగస్తా ఉన్నారు ఒక ఎవడు వస్తారు రెండు ఎవడు వస్తారు గుర్రం దిగి ఆ పిల్లలు పట్టుకొని తీసుకొని వస్తాను మనకు రకరకాల బిడ్డ పుష్పలగా ఆడుకునే పిల్లలు వచ్చే తండ్రిని కళ్ళు ఒక్కరివే పేను రంగా ఆడరాన్ని తీసుకొని వస్తానవో పుట్టినోళ్ళు అక్కడ ఉండే పడిగా మా పెద్దమ్మ బాబు పోయి తీసుకొస్తాను పుట్టిన శ్రీకాంత పడికే మా బాబు పోయి మా చిన్నమ్మ తీసుకొస్తాను అనుకుంటున్నా మా సేవ చేసడానికి మా బాబు మమ్మల్ని తీసుకొస్తాను అనుకుంటున్నా నాయన ఇక వాళ్ళు ఎవరు ఎవరో కాదు కొడుక నాకు చిన్న భార్య మీకు పిన్న తల్లి నాయన గీత చక్రవర్తి రాజా ఒరి కొడుక రతనకాల రాజ వాళ్ళు ఎవరో కాదు నాకు మారబారి మీకు పిన్న తల్లవా నాయన నీ పులన్న వాడని నోటి దగ్గర వచ్చింది రా నాయన ఓ నాయన అరే కాదు నారాయణుడా
నాయనా నువ్వు చేసుకుంటేవి కానీ ఒకవేళ నా చెల్లె ఇంతో ఇంకా 4-5 ఇళ్ళు అయితే నా చెల్లెని పెళ్లి ఎత్తే ఒక ఇంటి తల్లి ఇంటి నాయనా నేను ఏ హోటల్ అన్న జీతం ఉండి బతుకుదురా ఇక నా చెల్లె అడవిల్లా రాజా మరవాన వచ్చిన మరవన్న తల్లి మమ్మల తిడుతుందో కొడుతుందో కోపగించుతో నాయనా చెప్పిన మాట మర్చిపోయిన మా చెల్లె పెళ్లి వేసు చెల్లెకి ఏ కన్నిచ్చి పెళ్లి వేసినాక నువ్వు వేసుకున్నా నేనేమనపోదురా అయ్యా ఇద్దరు పిల్లలు వచ్చిన ఆయన కాళ్ళు ఈయన తరవేద ఉన్నారాడా ఏమండి ఏందే వాళ్ళు ఎవరు ఏమో నాయన నా కొడుకు రత్నకళ మహారాజు నా బిడ్డ పుష్పలత ఏంది నీ పిల్లలా అవును నీకు ఈ వరకు పెళ్లి అయిందా నాకు పెళ్లి అయింది నా భార్య చచ్చిపోయింది 7 ఏళ్ల పిల్లగాళ్ళు అప్పుడు చేతి లోపల సేవ చచ్చిపోయింది మోసం 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 ఎంత మోసం చేసిండు చూసిర్రా ఏం మోసం అయితే ఏమో గులుగుతున్నావు కాదు అక్కడ నాకు పెళ్లి అయ్యిందంటే నేను నీకు చెయ్యి వచ్చి చెప్తున్నా చెప్పు ఇప్పటికైనా మంచిగా నీ అట్టమైతేనో ఇంట్లుండు అట్టమైతే నీటికి నువ్వు వీకు నేను రాంగా వీళ్ళు వాళ్ళు అందరూ సిర్రు నేను ఉత్త చేతిలో పోతే నాకేమైనా పేరు వస్తుందా అరే వేటికి పోతుండే రాత్రి చూడు కోడికి పాండే భోగందానికి ముండతనం ఉండదు కాదయ్యా సరే అట్లయినా గాని ఇక నా అక్క కంటేది నేను కంటేది ఇక నా అక్క పిల్లలు అయితే నా పిల్లలు అయితే నా పిల్లలు ఇక్కడ దాడుకుంటానయ్యా అయ్యో కొడుకా రత్నకళ రాజా బిడ్డ పుష్పలత ఏడకూరి బిడ్డ మీ తల్లి ఉందనుకోరు నేనే చచ్చిపోయింది అనుకోరు బిడ్డ పేరేం పేరమ్మా నా పేరు కళావతి బిడ్డ ఓహో నీ పేరు కలవత నా పేరు కళావతి ఓహో మా నాయన పెళ్లి చేసుకున్నా మీ నాయన పెళ్లి చేసుకున్నా ఈ కాంచెలుగా చిన్నమ్మ మరవనం అంటే ఏంటిదిరా కోపాడకం శోభదానం ఏంటిరా ఇక నీకు ఈ కాంచెలు నీ అమ్మే ఉన్నదనుకో నేనే చచ్చిపోయింది అనుకోరు బిడ్డ మంచిగా నేను చూసుకుంటా పిల్లల దగ్గరగా తీసి పిల్లలారన్నారమ్మా అన్నం పెడతారు అమ్మని పిల్లలు ఇద్దరిని కూర్చుంటే వచ్చి అప్పటికప్పుడు అన్నం తయారు చేసి పిల్లలకు ఒడుకుడుకు అన్నం పెట్టి మరి ఎందుకంటే ముసలోని నమ్మాలని ముసలోని ఇస్తారని అన్నం పెట్టి నాకు సరన్నం పెడతాను ఇంకా నా సలన్నం పెట్టాలి నా మధ్య పిల్ల చిన్నమ్మ కోడిగుడ్లు పెడతాను బాబు పెడతలేదు అయ్యో గుడ్డు పెట్టిన అనుకో మీ బాబు గుడ్డు పెట్టుడు బంద్ కోపం బాగా వస్తుంది ఓ కోపం బాగా వస్తుంది మంచాడు పెంపితే ఉప్పు తినే వాళ్ళు కోపం మీదనే ఉప్పు కారం వెలుగులో బాగా కాబట్టి ఆ ఉప్పు కారం తింటాడు మీద మనిషికున్న కోపం ఉంటాను మీదనే అయితే కోడిగుడ్లు పెడతాను చేపల కూర అని పెడతాను చికెన్ అని పెడతాను మొన్నటి మటన్ అని పెడతాను ఇక ముసలాన్ని కప్పులు చూస్తాను పొలగాళ్ళకి ముక్కలు తోడతాను ఏందమ్మా మన ఆయనకు గుర్తు వస్తాను మాకు మంచి మంచి కూర అని పెడతాను అంటే ముసలోడు కాదు బిడ్డ దంగుతాయా దంగయ్య మీ నాయనకి పనులున్నాయి బిడ్డ మీ నాయనకి అరగదు బిడ్డ మీ నాయనకి అలసర్లు ఎత్తాను అలసర్లు ఎత్తాను దాకా పాలవుతాడు మీ నాయన మాకు అవ్వా లేకుండానే అన్నం పెడతాను భర్తకు సలన్నం పెడతాను మరి ఏంది నాకు సలన్నం పెడతాను అంటే ఇది మిగిలింది పారే అన్న పెద్దోళ్ళు అయితే మన సంసారం ఎట్లా పెరుగుతుంది ఇట్లా వారెత్త కుక్క నక్క వారెత్త అంటాయి అరే అట్లా భర్తను నమ్మిత్త ఉన్నదాట అట్లా కొన్ని రోజులు మా పిల్లలు
మీద మేము ఎట్లా వద్దని చెప్పాలి మా తల్లిని తీసుకుపోయి మాకు మరో తల్లిని ఇచ్చింది దేవుడు మాకు దానం పోతుంది బట్టలు నిండుతుంది ఇప్పుడు వేడి వేడి పెడుతుంది మమ్మల్ని ఒక్కనాడు చెప్పంటలేదు ఒక్కనాడు మాట అంటలేదు